దేవునికి స్తోత్రం. వందనాలండి మీ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్య భాగములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54, 55 వచనాలు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై రాసినటువంటి ఈ ఉత్తరము, ఇది ప్రపంచానికి అవసరమని దేవుడు దానిని బైబిల్ గ్రంథంలో చేర్చి ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? విజయమందు మరణము మృంగివేయబడెను అని చూస్తున్నాము. నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించేది ప్రపంచానికి. చాలామంది నమ్మలేనిది. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రీయానికి అందనివి అనేకమున్నాయి. బైబిల్ గ్రంథంలో సైన్స్కి అందనివి చాలా ఉన్నాయి. అది మానవ జ్ఞానమునకు మించినటువంటి విషయాలు దేవుని గురించి వ్రాయబడ్డాయి, దేవుడు చేసే కార్యాల గురించి వ్రాయబడ్డాయి. అందులో ఇది కూడా ఒకటి. ఏమండి, ఇది ఎవరి గురించి చెప్తుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దేవుడు అని తన గ్రంథంలో వ్రాయబడింది. ఆయన దేవుడై ఉండి మనుషుల పాపముల కొరకు సిలువ వేయబడడానికి, మనుషుల పాపముల నిమిత్తం మరణించడానికి మానవ అవతారిగా, మనుషుడిగా ఈ భూలోకానికి వచ్చారు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచారు. అంటే మరణమును గెలిచాడు. మరణము ఓడిపోయింది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైంది. ప్రభువారు అదే చెప్పారు యోహాను సువార్త 11వ అధ్యాయములో, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు అని. అంటే దాని అర్థం ఇలా ఉంది: నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను మరణము నుండి తిరిగి లేచినట్లుగా వారిని కూడా ప్రపంచ పునర్జన్మ అని ఒక డేట్ పెట్టాడు దేవుడు. అది మనకి చెప్పలేదు. ఒకరోజు ఉన్నది, ప్రపంచమునకే పునర్జన్మ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రపంచమునకు పునర్జన్మ ఇచ్చిన రోజున నీతిమంతులు అనేవారు పరలోకమునకును, పాపాత్ములు అనేవారు, అంటే మార్పు చెందకుండా దుర్మార్గాలలో, మోసాల్లో, అన్యాయాలలో జీవించిన వారు నరకానికిని దేవుడు పంపిస్తాడని గ్రంథంలో రాయబడింది. కాబట్టి క్రైస్తవులు ఇక్కడ ధైర్యం పొందేటువంటి గొప్ప భాగ్యం ఉంది. క్రైస్తవులు అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, 2 రకాల క్రైస్తవులు ఉంటారు. డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు, ఒరిజినల్ క్రైస్తవులు ఉంటారు. ఒరిజినల్ క్రైస్తవుల గురించి రాయబడింది. అదేంటంటే, వారు చనిపోయినా తిరిగి బ్రతికింపబడతారు. వారు ఒక రోజున ఆ దేవుడుండే లోకానికి, యుగ యుగాలు ఆ దేవునితో ఉండడానికి పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజున మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, క్రైస్తవుడు మరణం గురించి దిగులు పడవలసిన అవసరము లేదు. ఏమండి, మరణం గురించి భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి పౌలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మరణముల గురించి భయపడొద్దు అని. అందుగురించి ఇంకా 56, 57 వచనాలలో అక్కడ అంటాడు. ఏమండి, 58 వచనం అనుకుంటాను, అక్కడ అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి అంటాడు. ఎందుకంటే ఈ మరణం అనేది ఓడిపోయింది, మన ప్రభువు ఓడించాడు. మనలను ఆ మరణం నుండి తప్పించి పరలోకం చేర్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు మరణం గురించి భయపడకండి అని. మనుషులను భయపెట్టే అనేక విషయాలలో
బహుబలమైనది ఏదంటే మరణం. మరణానికి భయపడిన మనిషి భూమి మీద ఎవ్వరు లేరు. మరణంతో జీవితం అయిపోయింది అనుకుంటున్నారు అందరూ, కానీ మరణంతో జీవితం అయిపోవట్లేదు. మరణం తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. యుగ యుగాలు దేవుని లోకంలో ఉంటామా, లేక యుగ యుగాలు నరకలోకంలో ఉంటామా అనేటువంటి విషయము బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ యుగాలు దేవుని లోకంలో ఉండేటువంటి ఆత్మీయ జీవితం జీవిస్తే అది నీకు బహుధైర్యాన్ని, నిరీక్షణను, విశ్వాసమును కలిగిస్తుంది. ఒకవేళ మరి ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలలో జీవిస్తూ ఉంటే, మోసాల్లో, అన్యాయాలు, అక్రమాల్లో జీవిస్తూ ఉంటే వారికి మరణం తర్వాత మరి భూమి మీద ఏ శిక్ష పడకపోవచ్చు, కానీ మరణం తర్వాత ప్రతి పాపమునకు ప్రతిఫలము అనుభవించాల్సినటువంటి రోజులు ఎదురవుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకే తెస్సలోనిక పత్రికలో కూడా అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము క్రీస్తు ఆయనతో కూడా ఉన్నవారిని వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టి మరణముల గురించి మీరు భయపడొద్దు, ఇట్టి మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకొనుడి అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారు. ఆ ప్రభువుని నమ్మితే ఆ ప్రభువు మనలను మరణించిన తర్వాత ఒక రోజున రెండవ రాకడంటారు. యేసుక్రీస్తు ఈ భూలోకం మీదకి మరలా రాబోతున్నాడు. మొదటిసారి కన్యామరియ అయినటువంటి ఆ యొక్క భక్తురాలి గర్భాన ఈ లోకంలో జన్మించారు. రెండవసారి ఆయన శక్తిమంతుడై మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆ ప్రభు వస్తున్న కాలంలో మనం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రపంచ పరిస్థితి చూస్తూ ఉంటే లోకము ముగింపుకు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. క్రైస్తవ బిడ్డలైన వారు ధైర్యంగా ఉండండి, విశ్వాసములో ఉండండి, మీ పరిశుద్ధతను విడిచిపెట్టకండి, ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉండండి. ఆయన రాకడలో ఆయన వచ్చే టైంకు మనం ఉంటే మనం ఎత్తబడతాము. ఆయనకు ముందు చనిపోయినా కూడా, ఆయన రాకడకు ముందే మనము చనిపోయి సమాధి చేయబడినా కూడా మన దేహము విశ్రాంతి పొందుతుంది, మన ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు మన ఈ దేహాన్ని మహిమ దేహముగా లేపి యుగ యుగాలు దైవరాజ్యమునకు వారసులుగా చేస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ గొప్ప విశ్వాసమును, మరణము జయించిన ప్రభు నాకున్నాడనే ధైర్యమును మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ప్రతి మానవుడు మరణానికి భయపడుతూ ఉన్నాడు, కానీ ఆ మరణమును జయించిన దేవుడు మీరు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ మరణమును జయించిన మీరు మాకు దేవుడే ఉండడం మాకెంతో సంతోషం, ఎంతో ధైర్యం. అటువంటి విషయములో మేము నమ్మకంగా ముందుకు సాగే భాగ్యం ఇవ్వండి. ఎన్నడూ విశ్వాసములో కృంగిపోయేవారం కాకుండా, మరణం తర్వాత ఏమి జరుగునో అనేటువంటి కలవరంలో లేకుండా, మరణం తర్వాత ఏం జరగబోతుందో మీరు మీ గ్రంథము ద్వారా ముందే తెలియజేశారు. దాన్ని మేము అర్థం చేసుకోవడానికి, విశ్వసించడానికి, వెంబడించడానికి సహాయం చేయండి. మీ కృపకి అప్పగించుకుంటూ ఎవరునూ విశ్వాసంలో కృంగిపోయేవారు, బలహీనపడేవారు కాకుండా, మరణమును జయించినటువంటి నీ మీద గొప్ప విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. యేసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్, సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మెసేజ్ని. అదే రీతిగా ఒక లైక్ కొట్టండి. అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.